నమస్కారం. NM7 టీవీ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వనపర్తి పర్యటనకు వచ్చినప్పుడు వనపర్తిలో ఆయనకున్న అనుభూతులు, ఆయన ఇక్కడ బాల్యంలో ఇక్కడ చదువుకున్న రోజుల్లో ఎక్కడెక్కడ రెంట్కున్న ఇల్లు కానీ, ఆ చదువుకున్న కాలేజ్ అండ్ స్కూల్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళతో ఒకసారి ఆత్మీయ సమ్మేళనం పెట్టుకొని వాళ్ళందరినీ ఒకసారి పలకరించి, అంతకుముందు వారం రోజుల కిందటి నుంచి సీఎం గారి దగ్గర నేను, గౌరవ మల్లు రవి గారు, మా కాంగ్రెస్ పెద్దలందరూ నన్ను రిక్వెస్ట్ చేసినప్పుడు వనపర్తి నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి దానిలో దాదాపు 720 కోట్లు సీఎం గారు ఇచ్చినాయి. దాంతోపాటు డిప్యూటీ సీఎం గారు, పవర్ మినిస్టర్ గారు అదొక 100 కోట్లు, దాంతోపాటు మన హెల్త్ మినిస్టర్ గారు కూడా కొన్ని ట్రామా సెంటర్, ఒకటి సిటీ స్కాన్ నిన్నటి వరకు జీవో రాలేకపోయినాయి, అవి కూడా 1-2 రోజులు వస్తాయి. సో అవన్నీ 1000 కోట్లతో అభివృద్ధి అనే నినాదంతో మనం నిన్న కొన్ని ఫౌండేషన్స్ చేసుకున్నాం. దానిలో భాగంగానే ఈ వనపర్తి మీద ఉన్న ప్రేమతోన కొండారెడ్డిపల్లిలో పుట్టి అచ్చంపేట నియోజకవర్గమైన, కొడంగల్లో ఆయన రాజకీయ జీవితం ఎమ్మెల్యే గెలిచిన, మల్కాజ్గిరిలో ఎంపీఏ గెలిచిన, వనపర్తితో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నాకు వనపర్తి కల్చర్, వనపర్తి నేను కరెక్ట్ మెచ్యూర్డ్ అయ్యే టైంలో వనపర్తి కల్చర్ నాకు ఉంది, వనపర్తితో నాకు చాలా సంబంధం ఉంది. అవన్నీ చెప్పిందంతా మీరు విన్నారు నిన్న. దానిలో భాగంగానే అంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి వనపర్తికి వచ్చినందుకు ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రెండవది సపరేట్ జీవో ఉంది, దానికి ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఈ మధ్యలో తీసుకొని ఆ డిపార్ట్మెంట్ R&Dకి టెండర్స్ పిలిచామని ఆదేశాలు ఇచ్చిన తర్వాత నిన్న మేము ఫౌండేషన్ ఇచ్చినాం. సో అది ఆయన తెలుసుకున్నారు. ఇంకోటి ఐటీ టవర్ గురించి మాట్లాడారు. ఐటీ టవర్ వచ్చేసి మీకు తెలుసు, ఐటీ టవర్ అంతకుముందు నాగవరం శివర్లో KTR గారిని తీసుకొచ్చి ఫౌండేషన్ వేశారు. అసలు ఐటీ టవర్ కు జీవో ఉంటే చూపించమనండి, లెటర్ ఇచ్చి ఫౌండేషన్ వేసారు. దాని మీద KTR గారి మీద, ఆయన మీద ఎన్ని క్రిమినల్ కేసులు పెట్టాలి, మేము బరాబర్ జీవో తీసుకొచ్చేస్తే అది నేనే తెచ్చినట్టు. సో ఎగ్జాంపుల్ ఈ హాస్పిటల్ కానీ ఇది కానీ ఒకవేళ ఆ జీవోనే కంటిన్యూషన్ వచ్చి ఫైనాన్షియల్ గవర్నమెంట్ వస్తే ఇస్తుందని కొద్దిసేపటికి అనుకుందాం. కొద్దిసేపటికి అదొక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి కొద్దిసేపు ఆయన మాట్లాడిన దాని గురించి మాట్లాడారు. ఒకవేళ అదే నిజమైతే KLIకి ఫౌండేషన్ ఎవరు వేసారు? KLIకి ఫౌండేషన్ అప్పుడున్న టీడీపీ గవర్నమెంట్, అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పుడున్న ఫౌండేషన్ వేసినాం. సో టెక్నికల్ 5400తో మనం స్టార్ట్ చేసినాం. తర్వాత అది 20,000 కోట్లకు పోయింది, అదంతా వేరే సబ్జెక్ట్. మళ్ళీ దానికి రెగ్యులేటర్ కట్టి బుద్ధారం లెఫ్ట్ కెనాల్ కూడా ఆ 10,000 ఎకరాలకు పాత ఆయకట్టే ఉంది, రైట్ కెనాల్ కూడా 10,000 ఎకరాలకు పాత ఆయకట్టే ఉంది. సో అది ఆ పాత గవర్నమెంటే చేసింది. ఇరిగేషన్ వనపర్తి నియోజకవర్గానికి నీళ్లు తీసుకురావడానికి నువ్వు ఒప్పుకో, దీన్ని నేను కన్విన్స్ చేస్తాను. సో అట్లా ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేయకండి. ఆల్రెడీ ఇంతకుముందు మనం ఒకసారి 2-3 ఫ్రెండ్లీ మీటింగ్లలో, మన విలేకరుల మీటింగ్లలో మనం మాట్లాడుకున్నాం. వనపర్తిని మా సీఎం గారు 5 సంవత్సరాల్లో మీరు చాలా అంటే నష్టపరిచిన మాటనే చెప్పాడు. నేను చాలాసార్లు చెప్పిన, మార్చ్ 9th 2023 రోజు మేము ప్రెస్ మీట్ పెట్టి రిజైన్ చేసిన రోజునే చెప్పిన, సేవ్ వనపర్తి, చేంజ్ వనపర్తి. వనపర్తిని ధ్వంసం చేసిండ్రు, విధ్వంసం చేసిండ్రు. మీరు మీ కుటుంబ సభ్యులు మీ ఎమ్మరుల కోసమే చేసినారు. ఆ ధ్వంసం చేసిన వనపర్తిని, విధ్వంసం చేసిన వనపర్తిని, ఆ వనపర్తిని ఇంకా మళ్ళొక్కసారి ఆయన గెలిపిస్తే మన ఇంటి ముందర కాంపౌండ్లు పెద్దగా ఉంటే ఆ ఓకిల్ కూడా తీసుకుంటాడు. మా చెల్లెళ్ళు మిగిలవు, కుంటలు మిగిలవు, దేవాలయ పొలాలు మిగిలవు, సంత పొలాలు మిగిలవు. అవన్నీ ఇంతకుముందే మాట్లాడినాం. మళ్ళా దాని గురించి మాట్లాడదలుచుకోరు. కాకపోతే ఆయన అన్నందుకు మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నా. ఆ మధ్యకాలంలో మన విలేకరులు, ఒక సీనియర్ విలేకరు చెప్పారు, పాత ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా చెప్పినట్లే, పాత అది చేసిన ఆ 9.5 ఏళ్లలో చేసిన వాళ్ళ తప్పుల గురించి కానీ మేము కానీ మా రేవంత్ గారు కానీ వాళ్ళ మీద స్టార్ట్ చేస్తే వేరే పనేం లేదు. వాళ్ళ మీద కేసులు పెట్టుడు, FIR చేసుడు, పోలీస్ స్టేషన్లకు పెట్టుడు, ఇదే పని సరిపోతుంది. అన్ని తప్పులు చేస్తున్నారు వాళ్ళు. సో దాని గురించి టైం వేస్ట్ చేసుకోకుండా మా పని మేము చేసుకుంటున్నాం. డెవలప్మెంట్ అనేది, అభివృద్ధి అనేది మాకు తెలుసు, ఎట్లా చేయాలో తెలుసు, ఏం చేయాలో తెలుసు. అవన్నీ మేము 2 టర్ములు మా విలేజ్ లో సర్పంచ్ ఉన్నాం, తర్వాత